హలో ఎవ్రీవన్, లూప్ ప్లేలిస్ట్లో నెక్స్ట్ ప్యాటర్న్ని ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాము. ఈ ప్యాటర్న్ ఏమంటున్నాడో చూడు. ఇప్పటిదాకా చేసినవి రివర్స్లోనో లేకపోతే లైక్ పిరమిడో డైమండో కొన్ని సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూడు, ఈ ప్రాబ్లంలో స్పేస్ ఎక్కడుంది? ఇన్ బిట్వీన్లో ఉంది. దీన్ని ట్యాకిల్ చేయాలా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పటిదాకా చేసిన దాని బేసిస్ మీద అడుగుతున్నా. దీన్ని ట్యాకిల్ చేయాలా లేదా? చెయ్యాలి. ఎందుకు? వన్స్ స్పేస్ అయిన తర్వాత నాకు ఒక డేటా ఉంది, ఒక డేటా ప్రింట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఈ పర్టికులర్ ప్రాబ్లంలో స్పేస్ని ట్యాకిల్ చేయాలా? క్లియర్గా ఉందా? సరే, ఒకసారి ఏంటి అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో ఎప్పట్లాగే. అని ఇక్కడ n = 5. ఓకే, 1 2 3 4 5. ఇప్పుడు చూడు, ఇదే ప్యాటర్న్ని హ్యాండ్స్తో మనం ఎలా చేస్తున్నాము. సో ఇక్కడ చూడు, 1 2 3 4 5. వన్స్ అడిగిన నెంబర్ అయిపోయిన తర్వాత నా హ్యాండ్ కిందకి దించా. ఇక్కడ 1 అని ప్రింట్ చేశా, 2 ప్రింట్ చేశానా? లేదు. మళ్ళీ 5 ప్రింట్ చేశా. అలా ఎప్పటిదాకా? ఫస్ట్ రోకి 1 2 3 4 5 అండ్ లాస్ట్ రోకి, ఈ 2 రోకి మాత్రమే నేను ఫుల్గా డేటాను రాసానా లేదా? ఫస్ట్ థింగ్ క్లియర్ ఏంటిది? ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైక్ మిగతా కంటెంట్ రో 1 అయినప్పుడు లేదా రో n అయినప్పుడు బ్లైండ్గా నేను 1 2 నుండి n నెంబర్స్ స్ట్రైట్గా ప్రింట్ చేసేయచ్చా లేదా అని. ఇప్పుడు చూడు, ఇదే ప్యాటర్న్ నెక్స్ట్ రోలో రిపీట్ అవుతుంది, నెక్స్ట్ రోలో. బట్ లోపల కంటెంట్ మారుతుంది. ఓకే, ఆ కంటెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలో తర్వాత చూసుకుందాము. బట్ ఆ ప్యాటర్న్ని రిపీట్ అవుతుందా లేదా? సో ఇందుకే మనం లూప్స్ వాడచ్చా ఈ క్వశ్చన్కి కూడా. ఈ లూప్స్ వాడచ్చా లేదా అనేది లైక్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది, బట్ జస్ట్ ఒకసారి చెప్తున్నాను అంతే. మరి ఇప్పుడు ఫస్ట్ రోకి లాస్ట్ రోకి చేసేస్తావు 1 to n. మరి మిడిల్ది ఎలా? ఎప్పుడైతే రో 1 కాదో లేకపోతే రో లాస్ట్ది కాదో ఆ పర్టికులర్ టైంలో లోపలున్న లైక్ ఈచ్ అండ్ ఇండివిజువల్ ఎగ్జిక్యూట్ అవుతున్న కాలంకి, లైక్ ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ తీసుకుంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతున్న కాలంకి నువ్వేం చేయాలి అనే కదా ఈ లోపల ఉన్న ఫర్ రాసేది. ఇది అవుటర్ ఫర్. ఈ వీడియో కానీ నువ్వు లైక్ డైరెక్ట్గా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఆల్రెడీ డెడికేటెడ్గా ప్యాటర్న్స్ చేస్తున్నాను, ఒకసారి అవన్నీ చూసిరా. సో దట్ ఇక్కడ నీకు ఎందుకు 2 లూప్స్ వాడుతున్నారు ఏంటి అనేది క్లియర్ ఐడియా వచ్చేసిద్ది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ లోపల ఉన్న పర్టికులర్ ఇండివిజువల్ కాలమ్స్కి ఎలా 1 to n రన్ చేస్తున్నాను. ఓకే, రన్ చేసిన టైంలో నేను ఏం చేయాలి? ఇక్కడ చూడు, ఇక్కడ ఏం జరుగుతుంది? రన్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ డేటా పెడుతున్నాను? ఎప్పుడైతే కాలం 1 లేదా కాలము n అయినప్పుడే కదా నేను అక్కడ ఆ కాలం యొక్క డేటాని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ చూడు, ఓన్లీ కాలం 1కి కాలం 5కి మాత్రమే. ఓన్లీ కాలం 1కి కాలం 5కి మాత్రమే ఈ 1 5 చేస్తున్నా. ఫస్ట్ నేను దీన్ని ట్యాకిల్ చేశాను. ఇక్కడ బ్లైండ్గా ప్రింట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ రో 1 కాకుండా లైక్ రో n కాకుండా ఉంటే ఏం చేయాలనేది ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ చూడు, అప్పుడేం చేయొచ్చు? ఆ ఇండివిజువల్ రోలో ఓన్లీ కాలం 1 కాలం 5 అయినప్పుడు మాత్రం ఆ డేటా ప్రింట్ చేసి, అండ్ మిగతా టైంలో అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే మిగతా టైంలో నేను స్పేస్ని ప్రింట్ చేయొచ్చా? అంతేనా? ఏముంది ఇంకా ఈ క్వశ్చన్? ఇప్పుడు నేను ఇక్కడ సూడో కోడ్ రాయాలని నీకోసము అక్కర్లేదు కదా, డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోదాము. మరి చూద్దాము. అది చెప్పే ముందు ఇక్కడ చూడు, దీన్ని ఇంకోలాగా ఎలా చేయొచ్చు. ఇప్పుడు నేను రో బై రో చూసుకొని ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్కి ఈ స్పేసెస్ని ట్యాకిల్ చేశాను. ఇంకోటి ఏమైనా ఆలోచిస్తాడు, ఇట్లా వెళ్తూ దీన్ని ట్యాకిల్ చేద్దాము,
అండ్ మిగతా ఈ స్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం అనుకుంటాడు. చెయ్యి. నువ్వు కన్ఫ్యూజన్ లేకపోతే క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసినా పర్లేదు, ఏముంది. సో ఒకసారి ఇప్పుడు చెప్పుకున్నప్పుడు వచ్చింది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము. n5 అన్నాడు. కూల్. ఫస్ట్ రోస్ ని 1 నుండి n దాకా రన్ చేయాలి. ఇది కూడా బానే ఉంది. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా, ఇఫ్ ఇన్ కేస్ రో గాని 1 అయినా లేదా రో గాని n అయినా అయితే మనము చేసుకున్న లాజిక్ ప్రకారం ఏమవ్వాలి, 1 to n కంప్లీట్ గా ప్రింట్ అవ్వాలి కదా. అప్పుడేంటి ఇక్కడ చూడు, ఫర్ ఆ ఈచ్ కాలంలో 1 నుండి n దాకా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n దాకా ఆ ప్రతి కాలం యొక్క డేటాని నేను ప్రింట్ చేసా. ఇప్పుడు మారుతుంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఏమైంది అంటే ఎప్పుడైతే ఫర్ 1 n అయిద్దో నాకు ఈ డేటా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే నేను జస్ట్ నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్తున్నా. సో దట్ మీకేంటంటే ఆ ఫస్ట్ రో లాస్ట్ రో ప్యాటర్న్ అనేది క్లియర్గా కనబడింది. చూడు ఓకే. ఎప్పుడైతే రో ఈక్వల్ కాదో నేను నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోమంటున్నా. ఇప్పుడు మరి ఇక్కడ ఎప్పుడైతే రో 1కి nకి ఈక్వల్ కాకపోతే 1కి nకి ఈక్వల్ కాకపోతే మనం ఏం చేయాలి, అన్ని కాలమ్స్ యొక్క డేటాను ప్రింట్ చేయాలా లేదా ఫస్ట్ది లాస్ట్దేనా? ఫస్ట్ది లాస్ట్ది అంతేనా? అంటే ఏం చేయొచ్చు ఇక్కడ చూడు, ఫర్ కాలమ్ని 1 to n దాకా రన్ చేసి ఇప్పుడు చూడు, ఇఫ్ కాలం గాని ఒకటైతే లేదా ఆర్ ఆపరేటర్ లాజికల్ ఆర్ కాలం గాని n అయితే నేను అక్కడ ఆ కాలం యొక్క డేటాని ప్రింట్ చేయొచ్చా లేదా? మరి కాకపోతే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఈ 2 3 4 5 అయితే ఏంటనేది దా సెకండ్ రో నుండి n-1 రో దాకా. అప్పుడేం చేయాలి, ఏం చేస్తా, ప్రింట్ చేస్తాను. మరి వన్స్ ఇదంతా ఒక రో ఇన్స్టాన్స్, అది ఇదంతా అయిపోగానే ఇఫ్ ఇక్కడ ఐదర్ ఇది కానీ ఇఫ్ కానీ ఎల్స్ కానీ వర్క్ అయింది. ఈ రెండిట్లో ఏది వర్క్ అయినా ఒక రో పని అయిపోయినట్టేనా? అంటే దీని తర్వాత ఆబ్వియస్గా నేను నా హ్యాండ్ నెక్స్ట్కి పెట్టాలా. కోడ్ క్లియర్గా ఉందా? ఒకసారి రన్ చేద్దాము. లేదు, నేను జనరలైజ్డ్గా రాసా, 5 కోసమే రాయలేదు కాబట్టి 10 పెట్టచ్చా లేదో చూద్దాం. ఎందుకు జనరలైజ్డ్గా ఫర్ లూప్తో రిపీట్ అవుతున్న ప్యాటర్న్ని రాశాను, అంతేగాని 5కి సంబంధించింది రాయలేదు. ఓకే. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడు, ఇందులో కొంచెం రిడెండెన్సీ ఉంది, లైక్ రాసినట్టు. దీన్ని కొంచెం మోడిఫై చేద్దాం. ఎలా, ఇక్కడ చూడు, ఇక్కడ ఫర్ లూప్ రాసావు, ఇక్కడ ఫర్ లూప్ రాసావు, రెండు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అదేదో బయటే చెక్ చేసుకోకుండా నువ్వు బయటే చెక్ చేసుకొని ట్యాకిల్ చేసావు, ఓకే డీసెంట్ ఎనఫ్. మరి దీన్ని లోపలే చెక్ చేసుకోకూడదా? నేనేమంటున్నానంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఫస్ట్ లోపలికి వెళ్ళిపో. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రో 5 కాలమ్స్ అయితే ట్రావెల్ చేయాలి. అందులో డేటా మిడిల్లో పెట్టవా అనేది తర్వాత డిసైడ్ అయింది. బట్ ఫస్ట్ నువ్వు ఇక్కడ ఆ 5 యొక్క బ్లూ ప్రింట్ని అయితే మనం తయారు చేయాలి కదా. బ్లూ ప్రింట్ని అందులో డేటా పెడతావా లేదా అనేది తర్వాత విషయం, ముందు బ్లూ ప్రింట్ అయితే కావాలి కదా. అదే కదా ఇంత వీడియోస్ నుంచి చెప్పుకుంటుంది. స్టిల్ నీకు బ్లూ ప్రింట్ అంటే అర్థం కాకపోతే నువ్వు నా వీడియోస్ ఫాలో అవ్వనట్టు. సో ప్యాటర్న్స్కి డీటెయిల్డ్గా చేస్తున్నాను, నువ్వు ఫస్ట్ నుండి అది చూడు. సో ఇక్కడ చూడు, ఇక్కడ లోపల ఏం ప్రింట్ చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ రోస్ కానీ 1 అయినా అంటే ఫస్ట్ రో ఎగ్జిక్యూట్ అవుతున్న ఎవ్రీ కాలం ఇన్స్టాన్స్ అయినా లేదా లాస్ట్ రో ఎగ్జిక్యూట్ అవుతున్న ఎవ్రీ ఇన్స్టాన్స్ ఆఫ్ కాలం అయినా, ఏ ఇన్స్టాన్స్ ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ రో లాస్ట్ రో అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలము నేను డేటా ప్రింట్ చేయాలా కదా. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఆ కాలం డేటా ప్రింట్ చేస్తున్నా. ఎందుకు కాలము, రీజన్ అక్కర్లే, చాలాసార్లు చెప్పాను ఇప్పటికీ. అండ్ దెన్ ఇక్కడ చూడు, ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే అంటే ఫస్ట్ రో లాస్ట్ రో కాకపోతే అప్పుడేం చేయాలి, ఇఫ్ కాలం ఈక్వల్స్ టు 1 అయినా
లేదా సి కాలం ఈక్వల్స్ టు n అయినా నేను ఈ డేటాను ప్రింట్ చేయొచ్చా? సౌట్ కాలం. ఇక్కడ అది కాని పక్షాన అప్పుడు ఏంటి అంటే అది ఫస్ట్ రో కాదు, లాస్ట్ రో కాదు, అంటే మిడిల్ రోలో మళ్ళా ఫస్ట్ కాలం కాదు, లాస్ట్ కాలం కాదు, అంటే ఏంటి ఆబ్వియస్ గా స్పేసెస్ ఏనా. ఇప్పుడు మళ్ళీ దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ నాకు కరెక్ట్గా రాలేదంటే దాని మీనింగ్ ఏంటి, ఎక్కడో చోట println వాడాను అని ఆబ్వియస్ గా వాడాను. వన్స్ ఈ డేటా అంతా అయిపోయిన తర్వాత ఒక ఫర్ లూప్, ఇప్పుడు నా కాలం యొక్క ఒక రో యొక్క ఇన్స్టెన్స్ కంప్లీట్ అయిపోయింది ఈ ఫర్ లూపే చెప్తుంది కదా, అంటే దీని తర్వాత println రాస్తాను. అండ్ అగైన్ ఇక్కడ println పెట్టాను, ఒకసారి పర్లేదు రీరన్ చేద్దాము. ఓకే అని ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 and then done. ఇప్పుడు ఇక్కడ చూడు, అగైన్ ఎప్పుడెప్పుడు నువ్వు కాలం అని ప్రింట్ చేస్తున్నావు, ఫస్ట్ రో కంప్లీట్గా అయినప్పుడు, లాస్ట్ రో కంప్లీట్గా అయినప్పుడు, అండ్ నెక్స్ట్ రోలో కూడా ఫస్ట్ కాలం అయినా లాస్ట్ కాలం అయినా ప్రింట్ చేస్తున్నావు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది. అంటే నేను ఈ కేసును కూడా కట్ చేసి ఫస్ట్ రో అయినా లాస్ట్ రో అయినా, లేదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రో ఫస్ట్ కాలం అయినా లాస్ట్ కాలం అయినా నేను డేటాను ప్రింట్ చేయొచ్చా? అని ఇప్పుడు డైరెక్ట్గా మరి దీన్ని తీసేయచ్చా? ఇప్పుడు ఇఫ్ లేనప్పుడు ఈ ఎల్స్ కేసుని తీసేయచ్చా? బ్లైండ్గా ఇప్పుడు ఫస్ట్ రో అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలమ్ నా డేటా ప్రింట్ చేయి, లాస్ట్ రో అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా నా కాలమ్ని ప్రింట్ చేయి, లేదా ఫస్ట్ కాలం అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రో, ఇప్పుడు ఫస్ట్ కాలం అయ్యి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రో, లాస్ట్ కాలం అయ్యి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రో, అంతే కదా. ఇక్కడ చూడు, ఫస్ట్ రో అయితే ఏ కాలం అనేది సంబంధం లేకుండా ప్రింట్ చేయి, లాస్ట్ రో అయినా ఏ కాలం అనేది సంబంధం లేకుండా ప్రింట్ చేయి. ఇప్పుడు చూడు నెక్స్ట్ నుండి ఏ రో అయినా పర్లేదు, ఫస్ట్ కాలంకి లాస్ట్ కాలంకి డేటాని ప్రింట్ చెయ్యి. మిడిల్దే కదా మనకి అక్కర్లేంది, అంటే మరి ఇలా రాయొచ్చు కదా. ఒక్కసారి దీన్ని 5తో పెట్టి రన్ చేద్దాం. వచ్చింది. అండ్ దెన్ అగైన్ 10తో కూడా రన్ చేద్దాము, ఇందాక పెద్దది చూసాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ నువ్వు 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఏంటిది, అసలు నేను ఫస్ట్ కోడ్ ఎంత బ్లైండ్ అప్రోచ్లో రాశాను అంటే, బ్లైండింగ్ కాదు, నాకు ఫస్ట్ ట్రిగర్ అయిన లాజిక్, అంటే ఆ ప్రోగ్రామ్ చూడంగానే ట్రిగర్ అయిన ఫస్ట్ లాజిక్ నాకు తప్ప అంటే కాదు, ఆన్సర్ కరెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేశాను, ఆ కోడ్ని కొంచెం అర్థం చేసుకొని ఒక్కో స్టెప్ ఇట్లా మార్చుకుంటూ అప్డేట్ చేశానా, చివరికి ఏమైంది, ఒక చిన్న కోడ్ లాగా వచ్చింది. నువ్వు కూడా ఈ స్టేజెస్ అన్ని మెల్లగా రా, అంతేగాని నేను స్టార్టింగ్ ఎక్కడ దాకే వచ్చానే, నేను చేయలేకపోతున్నానే కంపారిజన్ వద్దు, పక్కనోడి కోడ్తో కంపారిజన్ వద్దు. నీది నిజంగా వర్క్ అయితే ఓకే, డీసెంట్ ఎనఫ్, అది ఎలా రాసావు అనేది పర్లేదు, మెల్లగా మారదు. ఏమో నువ్వు ఇనిషియల్గా ఈ స్టెప్కు రావచ్చు, దాని తర్వాత కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇట్లా వెళ్తావు. ఎలాగైతే నేను ఫస్ట్ ఒక కంప్లీట్గా బ్లైండ్ అప్రోచ్ నుండి మెల్లగా చేంజ్ చేశాను, నువ్వు కోడ్ని అర్థం చేసుకో, ఎందుకు ఏదైనా రిడెండెన్సీ కోడ్ రిడెండెన్సీ ఉందా అనేది అర్థం చేసుకో, దాని తర్వాత మెల్లగా మార్చు, అంతే. అది కొంచెం ప్రాక్టీస్ అయితే నీకు వచ్చేసిద్ది, అదేం పెద్ద ఇదేం కాదు కదా రాకపోవడానికి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, థ్యాంక్ యూ.